హాయ్ ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో వ్యవసాయ వ్యర్థాలు అనకూడదేమో, వ్యర్థం అనే పదమే ఉండకూడదేమో. అయితే చూడండి, ఇది మా వరంగల్ జిల్లాలోని తిగరాజుపల్లి గ్రామం పక్కన ఇది కనబడింది. సరే, ఈ రోడ్డు పక్కన కనబడింది, ఏంటో అనేసి అడుగుదామనేసి, ఇది అసలు ఇది దేనికి ఏంది అని అడుగుదామనేసి నేను వెళ్ళాను. అయితే వెళ్ళేసరికి చూడండి, వాళ్ళు ఆ యొక్క మిషనరీస్ చూడండి, రకరకాల మిషనరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ సొప్ప రోల్స్ చేసుకోవడానికి మిషను, అట్లాగే దీన్ని లోడ్ చేసే మిషను, రకరకాలుగా ఉన్నాయి. అయితే వాళ్ళని అడిగిన, మీరు ఎక్కడి నుంచి వచ్చిందా ఏంటి అనేసి అడిగితే, వాళ్ళు తెలుగు రావట్లేదు, హిందీనే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చిండ్రట. ఈ యొక్క రోల్స్, ఈ మొక్కజొన్న వేస్ట్ ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే గోబర్ గ్యాస్కి అనేసి చెప్తా ఉన్నారు. కాకపోతే కరెక్ట్గా నాకు అర్థం కాలే, వాళ్ళు మాత్రం ఇదే చెప్తున్నారు, గోబర్ గ్యాస్ కోసం అనేసి. సరే, మరి గోబర్ గ్యాస్ కోసం అంటే మీ పంజాబ్లోనే బాగా వరి పండుతుంది కదా, ఆ వరి వేస్టేజ్ ఉంటుంది కదా అనేసి అడిగితే, మరి చూడండి, మనం వరి వేస్టేజ్ వాళ్ళు మొత్తం కాలబెడతారు కదా, వాళ్ళకి చైన్ మిషన్లే యూజ్ అవుతాయి. మనకు పంజాబ్ నుంచి వచ్చినాయి అంటే బెల్ట్ చైన్ మిషన్లే వస్తాయి. సో వాళ్ళకి అక్కడ గడ్డి అనేది కాలబెట్టడం తప్పితే వాళ్ళు ఇలా రోల్స్ చేసుకొని వాడిన లేవేమో. లేకపోతే ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడికి ఈ రోల్స్ చేసుకొని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలంటే ఎంత కష్టం కదా. మొక్కజొన్న అయితే వీళ్ళు రైతుకి ఏమైనా చెల్లిస్తున్నారా మీరు అనేసి అంటే, మేమేం చెల్లించమని అంటున్నారు వాళ్ళు. ఈ తిగరాజుపల్లి గ్రామము, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిట్లలో ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి ఆ రోల్స్ వాళ్ళ మిషనరీస్ అయిపోయి చుట్టుకొని మళ్ళీ వాళ్ళ ట్రాక్టర్లనే తెచ్చి ఇక్కడ అంతా స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంతేలేండి, రానున్న రోజుల్లో ఎటువంటివి కూడా వ్యర్థం అనే మాటకే, వ్యవసాయ వ్యర్థాలు అనే మాటే ఉండదనుకుంటా. ఉంటానండి, మీ వీరేందర్. జై జవాన్, జై కిసాన్.